ఇంత సింపుల్ డిష్ అంత పేరు పొందుతుందని అస్సలు ఊహించలేదన్నమాట. ఏంటా అని చూస్తున్నారా? సింపుల్‌గా మటన్ కుర్మా బ్యాచిలర్స్‌లో ట్రై చేసి అందరికీ నచ్చేసిందనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ బగారా ఖానా విత్ మటన్ కుర్మా ఏసి కుమ్మేశారు. చాలా సూపర్‌గా సెట్ అయింది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో నేర్చుకుందామా? ఎప్పుడైనా సరే నాన్ వెజ్ టేస్ట్ రావాలంటే నాన్ వెజ్‌ని కడిగేది కూడా లింక్ అయి ఉంటుందన్నమాట. నేను మార్కెట్ నుంచి మటన్ తెచ్చుకున్న తర్వాత మంచినీళ్ళతో కడిగేసి, ఒక టీ స్పూన్ పసుపేసి, కొంచెంసేపు మర్దనా చేసి కడిగి, ఒక బొరగుల గిన్నెలో వేసి కొద్దిసేపు అలా ఉంచేశాను. దాంట్లో ఎక్స్‌ట్రాగా నీళ్ళు కిందకి దిగేసాయి. వెంటనే కుక్కర్‌లో యాడ్ చేసి అందులో పసుపు, ఉప్పు అండ్ 250 ఎంఎల్ వాటర్ యాడ్ చేసేసి పొయ్యి మీద పెట్టి ఒక 6 విజిల్ వచ్చేలాగా కుక్ చేశానన్నమాట. ఇప్పుడు వెంటనే పాన్ మీద 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, నూనె అంతా స్ప్రెడ్ చేసి దాంట్లో హోల్ స్పైసెస్‌ని వేసి చిట్లనిచ్చాను. వెంటనే దాంట్లో ఇంకా 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఆకులు వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత వెంటనే 3 మీడియం సైజ్‌లో ఉన్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి. ఇప్పుడు వెంటనే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఈలోపు మీరు మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వెంటనే ఒక 3 మీడియం సైజ్‌లో ఉన్న టమాటోలను తీసుకొని మిక్సీలో ప్యూరీగా చేసుకొని ఆ ప్యూరీ యాడ్ చేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్లమైన మెంతాకును కూడా కట్ చేసి వేసి ఇది బాగా వేగి నూనె బాగా పైకి తేలేంత వరకు కూడా వేపాలన్నమాట. ఇప్పుడు అందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి కొంచెం నూనె బాగా పైకి తేలేంత వరకు వేపితే మనం వేసిన మసాలాను పచ్చివాసన పోయి సూపర్‌గా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వెంటనే 80% కుక్ అయిన మటన్ అందులో వేసి మూత పెట్టేసి కదపకుండా ఒక 15 నిమిషాలు మసాలా ఇన్ఫ్యూజ్ అయ్యేంత వరకు ఉడికించాలన్నమాట. దాని తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా అండ్ అలానే ఒక చిటికెడు మ్యాగీ మసాలా వేసి ఇవి బాగా పైనుంచి కలపకుండా కింద నుంచి వేగేంత వరకు చేసి దాని తర్వాత కలిపేసి ఒక చేతి నిండా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి 10 నిమిషాల పాటు బాగా దమ్ అవ్వనిస్తే అందరూ ఆవురావురంటేనే నోరూరించే సింపుల్‌గా బ్యాచిలర్ స్టైల్‌లో మటన్ కుర్మా రెడీ అన్నమాట. సో, దీన్ని బగారా ఖానాతో ట్రై చేసాం. ఈ రెసిపీ కావాలంటే రెసిపీ అని కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అండ్ అలానే ఫుల్ రెసిపీ డీటెయిల్‌గా చూస్ చేయడానికి ప్రొఫైల్ కింద లింక్ ఉంది. ఒకసారి చూసేయండి. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్